ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి ఇళ్లలో ఒకటే టాపిక్ 22A. మీ భూమి అక్క, మీ భూమి 22A జాబితాలో ఉందా? అన్న, మీ భూమి 22A జాబితాలో ఉందా? సార్, మీ భూమి 22A జాబితాలో ఉందా? ఏంటి చర్చ? ఎందుకు ఇంత గందరగోళం? నిజంగా మీ భూమి 22Aలో ఉంది అని ఏమైనా మెసేజ్, ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా? లేక రాకపోయినా మనమే చెక్ చేసుకోవాలా? అసలు ఏంటి గందరగోళం? ఈ 22Aకి సంబంధించి నిజంగా దీని బేస్ తో అవినీతి కూడా విచ్చలవిడిగా జరుగుతుందా? ఇది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు 99 టీవీ స్టూడియోలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న నారుగొండ ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ప్రవీణ్ గారు, ఎక్కడ చూసినా 22A కోసమే చర్చ జరుగుతోంది. అంటే ప్రభుత్వం మీ భూమిని ఒక్కసారిగా అమ్మకుండా ఆపేయగలదా? మీ పేరిట పట్టా ఉన్న రిజిస్ట్రేషన్ కాకపోవడం ఎలా సాధ్యం? అసలు 22A జాబితాలు మీ స్థలం చేరితే నిజంగా బ్యాంక్ లోన్ కూడా రాదా? ప్రభుత్వ భూములను కాపాడే చట్టం ప్రైవేట్ భూముల యజమానులకు సమస్యగా ఎలా మారింది? 22A పేరుతో అవినీతి జరుగుతుందన్న ఆరోపణ నిజమెంత? వీటిపైన ఎక్కడ చూసినా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్రవీణ్ గారు, అసలు వాస్తవం ఏంటి? ఫస్ట్ నేను అడుగుతుంది ఏంటంటే 22A జాబితాలో ఫస్ట్ భూమి ఉందో లేదో అనేది ఎలా తెలుస్తుంది? మనకి ఏదైనా మెసేజ్ల రూపంలో తెలియజేయడం కానీ, లేదంటే ఎవరైతే ఆ భూ యజమాని ఉన్నారో, ఆ ఇంటి యజమాని ఉన్నారో వాళ్ళకి తెలియజేసే సిస్టమ్ ఏమైనా ఉందా? అది లేదా? 22A సెక్షన్ లో రిజిస్ట్రేషన్ చేయకూడని భూములను పెడతారు. అయితే ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైవేట్ ఆస్తులను కూడా 22Aలో చేర్చడం జరిగింది అన్నట్టు. అయితే ఆ ప్రైవేట్ ఆస్తులని 22Aలో చేర్చింది అన్న విషయము ఆ సంబంధిత భూమి ఉన్న వ్యక్తికో, ఇల్లున్న వ్యక్తికో, ప్లాట్ ఉన్న వ్యక్తికో ఎలా తెలుస్తుందంటే కేవలం వాళ్ళ అమ్మకానికి పెట్టినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కో పోయినప్పుడు, ఎంఆర్ఓలు కూడా ఇప్పుడు సబ్ రిజిస్టర్లే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అక్కడికి పోయి తెలుసుకుంటే తప్ప తెలియనటువంటి పరిస్థితి. ఇట్లా ప్రభుత్వము ప్రజల మీద బురద చల్లింది. బురద చల్లి ఇప్పుడు ఏమంటుంది? మేము బురద చల్లాము, మీరు కడుక్కోండి. ఇప్పుడు మేము సమస్యను సృష్టించాము, మీరు పరిష్కరించుకోవటం కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగండి. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ అంటే కలెక్టర్ దగ్గరికి పోవాలి. మరి కలెక్టర్ ప్రతి వ్యక్తికి కలవగలుగుతాడా? ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి 40 రోజులలో ఈ సమస్యను వీళ్ళు పరిష్కరించగలరా? ఇది సాధ్యపడుతుందా? ఇప్పటికీ 3 నెలల నుండి కొన్ని వందల దరఖాస్తులు కలెక్టర్ ఆఫీసుల దగ్గర పెండింగ్ లో ఉన్నవి. ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ కింది స్థాయి ఎంఆర్ఓ లేకుంటే అడిషనల్ కలెక్టర్స్, ఎంఆర్ఓలు అంతో ఇంతో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఎన్ఓసీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్ లో కూడా కింది స్థాయి ఉద్యోగులు కొంత అమౌంట్ 50,000, ₹1,00,000 ఒక్కొక్క ఎన్ఓసికి తీసుకొని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని వందల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఇక్కడ మనకేం స్పష్టమవుతుందంటే ఈ యుఎల్సి అది ఒక జియో తీసుకొద్దామని చూస్తుంది. హైదరాబాద్ నగరంలో చాలా యుఎల్సి భూములు ఉంటాయి. ఎప్పుడో ఒక 25 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో ఆ పట్టేదారు ఆ యుఎల్సి కట్టాల్సినటువంటి అమౌంట్ ని ఎక్కొట్టి ప్లాటింగ్ చేయటం జరిగింది. అక్కడ పర్మిషన్స్ వచ్చినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చినాయి. 25-30 ఏళ్ల తర్వాత ఇవాళ ఆ ప్రాపర్టీస్ యుఎల్సీలో ఉన్నాయి కాబట్టి మీరు యుఎల్సీ కట్టాలనేది ఇప్పుడు గవర్నమెంట్ చెప్పబోతున్నటువంటి విషయం. ఇప్పుడు యుఎల్సీ ఉన్న వాళ్లకు కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వలేరు, ఎందుకంటే మీరు యుఎల్సీ ఉన్నది కాబట్టి ఇవ్వలేను. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం జీవో తీసుకురావాలి. జీవో తీసుకొచ్చి అప్ టు 250 స్క్వేర్ యార్డ్స్ వరకు 25% మార్కెట్ విలువలో తీసుకుంటారు. అప్ టు 500 వరకు 50% మార్కెట్ విలువలు తీసుకుంటారు. అప్ టు 1000 వరకు 75% ఇప్పుడు వసూలు చేయాలని చూస్తుంది. అంటే ఒక్కొక్క ప్రాపర్టీకి లక్షలలో యుఎల్సి కింద ఇప్పుడు బాధ్యతలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. అసలు ఏంటి ఇంతకాలం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక గొర్రెల కాపరి ఉంటాడండి. గొర్రెల కాపరి నిద్రపోతే గొర్రెలు ఏం చేస్తే మంది చేనులలో మేస్తాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు నిద్రపోతున్నారు కాబట్టి రెవెన్యూ ఉద్యోగులు మంది భూములని నిషేధిత జాబితాలో చేర్చారు. అంటే మీరు వాళ్ళపైన ప్రభుత్వం నిద్రపోతుందా, లేదంటే ప్రభుత్వానికి తెలిసే, ప్రభుత్వ పెద్దలకు తెలిసే అన్ని జరుగుతున్నాయా? కొంత నిద్ర కూడా పోతుంది వీళ్ళకి తెలియకుండా. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఏవైతే స్పష్టంగా నిషేధిత జాబితాలో ఉన్నాయని మీకు తెలుసు వాటిని రిజిస్ట్రేషన్ కాకుండా
చూడమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే Okay. వీళ్ళు ఏం చేశారు, గుడ్డెద్దు చేల్లో పడ్డట్టుగా మొత్తం ప్రాపర్టీని తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టారు. సరే, Okay. కొన్ని ఊర్లే నిషేధిత జాబితాలో ఉన్నాయి, కొన్ని కాలనీలే నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది బాధితులు వస్తున్నారు. Okay. మేము ఆ బాధితులను కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి, సార్ వీళ్ళు సఫర్ అవుతున్నారు, వీళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, పెళ్లి ఉన్నది, రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఇది నిషేధిత జాబితాలో ఉందని చెప్తున్నారు సార్ అని చెప్పి మేము కలెక్టర్ దగ్గరికి తీసుకపోతే కలెక్టర్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందండి? కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు సబ్ రిజిస్టర్లు ఎంఆర్ వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది? నిజంగా న్యాయబద్ధంగా ఆలోచిస్తున్నారా లేదంటే వేరే విధంగా ఏమైనా వ్యవహరిస్తున్నారు? నాలాంటి వ్యక్తి పోయినప్పుడు ఐఆర్ ఆఫీసర్లు స్పందిస్తారండి. సామాన్య వ్యక్తిని కలెక్టర్ కలుస్తాడా, అడిషనల్ కలెక్టర్ కలుస్తాడా, ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగ కలవాడు. ఇక వాళ్ళ సమస్య పరిష్కారం ఎప్పుడయ్యాను. ఓకే. అయితే ఆ కలెక్టర్ గారు సరే మేము చెప్పటం వల్ల, కొన్ని ఆధారాలు చూపించటం వల్ల చాలా కాలనీని నిషేధిత జాబితాల నుంచి తొలగించారు. ఆ తర్వాత కొంతమంది ఏమైనా అంటే ఖచ్చితంగా యూఎల్సీ లో ఉన్నట్టుగా సర్వేలు తేలింది. ఇప్పుడు ఉప్పల్ స్వరూప్ నగర్ అని ఉంది. ఆ ఉప్పల్ స్వరూప్ నగర్ లో బిడ్డ పెళ్లి కోసం ఒకరు ఇల్లు అమ్ముకున్నారు. అడ్వాన్స్ అయిపోయింది, కొన్న అతనికి లోన్ కూడా శాంక్షన్ అయింది. వీళ్ళు కూడా 25 సంవత్సరాల క్రితం ఆ ప్రాపర్టీ కొనుక్కున్నారు. ఇప్పుడు అదే యూఎల్సీ లో ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏం మార్గం చూపిస్తుంది? వాళ్ళ పిల్ల ఆగిపోయింది. అసలు అంటే ఇప్పుడు నిజంగా సమస్య ఉండి, నిజంగా నిషేధిత జాబితాకు అర్హత ఉండి భూమి పెట్టడం ఒక ఎత్తు. అంటే కోర్టు ఉత్తర్వులు ఉన్న, అన్ని రకాల అనుమతి పత్రాలు ఉన్న నిషేధిత జాబితాలో పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టెక్నికల్ ప్రాబ్లమ్ గతంలో సర్వేలో భాగంగా జరిగిందని చెప్తున్నారు. అదా లేదంటే ఇంటెన్షనల్ గా పెట్టి డబ్బులు దండుకునే దీనికి ఏమైనా? రెండు ఉన్నాయండి. ప్రభుత్వ యొక్క ఖజానా నింపుకోవటం ఒకటి, అంటే 50 ఇంతకుముందు గవర్నమెంట్ 59 జీవో 58 జీవో తీసుకురావడం జరిగింది. 58 లో ఫ్రీగా రెగ్యులరైజ్ చేశారు, 59 లో అక్కడ ఉన్న మార్కెట్ విలువను బట్టి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే సిద్ధాంతాన్ని క్యాచ్ చేసి ఇప్పుడు యూఎల్సీ అనేది ప్రజల ముందు పెట్టి ఇప్పుడు ఖజానా నింపుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు పేద మధ్య తరగతి ప్రజల నుంచి వసూలు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అసలు సబ్ రిజిస్ట్రార్లకు గత ప్రభుత్వాలు 2006 వరకు నిషేధిత జాబితాని పంపించలేదు. 2006 వరకు నిషేధిత జాబితాని పంపించకపోవటం వల్ల వాళ్ళు అన్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత ఏమైంది, 2000 ఇప్పుడు తర్వాత యుఎల్సి అనేది 2016లో తీసుకొచ్చారు. 2016లో తీసుకొచ్చి ఒక నెల రోజులు టైం ఇచ్చారు. నెల రోజులు టైం ఇచ్చి, అంటే ఐడియా ఉన్న వాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు అప్పుడు యుఎల్సి కింద రెగ్యులరైజ్ చేసుకున్నారు. యుఎల్సి అంటే జస్ట్ సర్ప్లస్ ల్యాండ్. నగర పరిధిలో అయితే ఒక వ్యక్తి పేరు మీద 1200 గజాల కంటే ఎక్కువ ఉంటే అది యుఎల్సి కింద వస్తుంది. అదే గ్రామాలలో అయితే, వ్యవసాయ భూముల్లో అయితే 54 ఎకరాల కంటే ఒక వ్యక్తి అధికంగా మీద ఉంటే అదే యుఎల్సి అంటారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్, సర్ప్లస్ ల్యాండ్ ఇట్లాంటివి అని చెప్తారు. ఈ నిషేధిత జాబితాలో ఏది దేవాదాయ భూమి, లేకపోతే ఏది వక్ఫ్ బోర్డు భూమి, ఏది భూదాన్ భూమి, ఏది సీలింగ్ భూమి అనేది ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఒక వ్యక్తి వచ్చి, ఒక రియాల్టర్లు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు వచ్చి అక్కడ లేఅవుట్ చేస్తాడు. ఆ లేఅవుట్ చేస్తూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటుంది. లేఅవుట్ అయిపోతుంది, అన్ని అనుమతులు వస్తాయి, అక్కడ ఇల్లు కట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పర్మిషన్స్ వస్తాయి, అన్ని రకాలుగా అనుమతులు వచ్చినాక ఒక 25 ఏళ్ళు గడిచిన తర్వాత నీది గవర్నమెంట్ భూమి అని వాళ్ళ మీద దాడి చేయటం ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ అనేది మా ప్రశ్న. అంటే ప్రవీణ్ గారు, ఇక్కడ రెండో కీలకమైన అంశం ఏంటంటే, సరే కొన్ని ఇష్యూస్, కొన్ని నోటీసుల్లోకి వెళ్ళటము, కొత్త అవినీతికి పాల్పడుతుండటము, డబ్బులు డిమాండ్ చేయటం పై లెవెల్ నుంచి కింద వరకు ఇది జరుగుతుంది. ఇప్పుడు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఈ మధ్య మాట్లాడడానికి నేనేమో భయపడట్లేదు. బట్ అదే సందర్భంలో కొన్ని భూములకు సంబంధించి స్పష్టంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అంటే వాటిని కూడా లెక్క చేయకపోవడం ఏ విధంగా అనుకోవాలి? అంటే కోర్టు ధిక్కారం కిందకి వస్తుందన్న కనీస సోయ ఉండటం లేదా? అంటే కోర్టులు అంటే భయం లేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి సంఘటనలపై మీ స్పందన ఏంటి? గత గవర్నమెంట్ లో ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది మీద కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఇటీవల మన ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, సోమేష్ కుమార్ గారు, గత సిఎస్ సోమేష్ కుమార్ మీద 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని చెప్పారు. ఆ కోర్టు ధిక్కరణ కేసులు తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ బయటికి తీసుకొచ్చి వెలుగు పేపర్లు మేము రాపిచ్చాం.
అప్పటిదాకా ఒక ఐఏఎస్ ఆఫీసర్ల పైన ఇన్ని విధాలుగా కోర్టు దిక్కల కేసులు ఉంటాయని కూడా ఎవరికి తెలియలేదు. కోర్టు ఫీజు గవర్నమెంట్ 58 లక్షల రూపాయలు కట్టింది ఆ రోజు ఓన్లీ సోమేష్ కుమార్ పైన. అంటే అట్లా ఎంత మంది ఉంటారో చూడండి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో విచ్చలవిడిగా భూ కబ్జాలు జరిగినాయి అనేది వాస్తవం. దాంట్లో ఎవరు ఉంటారండి భూ కబ్జా చేసేవాడు? సామాన్య మానవులు ఉండరు కదా. అవును. కానీ 22A కి సంబంధించి కూడా ఎవరైతే మీ నిషేధిత జాబితాలో ఉన్నాయి అని ఏవైతే చూపిస్తున్నారో, ఇది మాది నిషేధిత జాబితాకు అర్హత లేనిది, కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయి అన్న తర్వాత కూడా 22A లో చేర్చడాన్ని ఏ విధంగా చూడాలి? అలాంటి వాళ్ళు ఏం చేయాలి? కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించకపోతే వాళ్ళకి పరిష్కారం ఏంటి? ధరణి అనేది ఒక సమస్యల పుట్ట, పాపాల చిట్ట అండి. ఏం చేశారంటే ధరణిలో ఈ రెవెన్యూ ఉద్యోగులు నా పేరు మీద భూమి మీ పేరు మీద చేయటం జరిగింది, మీ పేరు మీద భూమిని నా పేరు మీద చేయటం జరిగింది, ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చారు, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చారు. ఇట్లా సమస్యలు సృష్టించటం వల్ల ఇప్పుడు మీ పేరు మీద ఉన్న భూమి నా పేరు మీద మారిస్తే నేను ఇంకోరికి అమ్ముకున్నాను. అట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు ఊరికనే పోనీ నేను కొంచెం ఆనెస్ట్ పర్సన్ అయితే నేను ఊరికనే మీ పేరు మీద మళ్ళీ ఎందుకు చేస్తా, ఎంతో కొంత ఆశిస్తా. లేకుంటే ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ భూమి పడింది అనుకోండి, ఈ రాజకీయ నాయకులు రెవెన్యూ ఉద్యోగులు జోక్యం చేసుకొని ఏం చేస్తారంటే, బాబు 10 ఎకరాలు ఉంది, మాకు 2 ఎకరాలు ఇస్తే మీరు క్లియర్ అయితే, లేకపోతే మీరు తల కిందల తపస్సు చేసినా కాదు. రైట్. అంత ఎందుకండి, ఇక్కడ మేడ్చల్ జిల్లాలో మేడిపల్లి మండలంలో అక్కడ రైతుల భూములని, అసైన్డ్ భూములని ప్రభుత్వం అక్వైర్ చేసి ఒక 55 ఎకరాలలో వాళ్ళకు లేఅవుట్ చేసి రైతులకు ఒక్క ఎకరానికి 600 గజాలు ఇచ్చారు. మిగతా భూమిని పోలీస్ కమిషనరేట్కి ఇవ్వటం జరిగిందని కొన్ని ప్లాట్లు వేలం పాటలో అమ్ముకున్నారు. అయితే వాళ్లకు కేటాయించినటువంటి ఏదైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా తహసీల్దార్లు ఒక్కొక్క రైతు దగ్గర 5 లక్షలు వసూలు చేశారు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇంకా దారుణం ఏంటంటే, ఈ కొత్తగా వచ్చినటువంటి నిషేధిత జాబితా ఏ విధంగా ఉందంటే, ప్రభుత్వము హైదరాబాద్ నగరం చుట్టూ ఏవైతే వేలంపాట వేసి అమ్మిందో అవన్నీ ఇప్పుడు ప్రొహిబిషన్ లో ఉన్నాయి. మరి చూడండి, ప్రభుత్వం వేలం వేసింది. నేను అదే అడుగుతున్నా సార్. ఇప్పుడు ప్రభుత్వం వేలం వేసిన ల్యాండ్స్ ఉన్నాయి, అదొకటి. రెండోది ఎంత విచిత్రం అంటే, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ ఫ్లాట్లు అంటే అందరూ ఒక నమ్మకం, అంటే రిస్క్ లేదు, అన్ని అనుమతులు ఉంటాయి, అన్ని క్లియరెన్స్లు ఉన్నాయని కొనుగోలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హెచ్ఎండిఏ వేలం వేస్తే కదా ఫ్లాట్లు కొన్నారు చాలా మంది. ఆ హెచ్ఎండిఏ ఫ్లాట్లు ప్రభుత్వం వేలం వేసింది, ప్రభుత్వ అధికారులు కలెక్టర్లు వచ్చి వేలం వేసిన దానికి 22A ఉందంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్ ఈ జనం? అంటే ఏం వాళ్ళకి ఏంటి అనేది? రెండు హుడా పరిధి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. వాళ్ళు హుడా లేఅవుట్ అంటే ఎవరైనా నమ్మకంగా తీసుకుంటారు కదా. ఇప్పుడు అలాగే హౌసింగ్ బోర్డు లేఅవుట్స్, అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్, ఇవి కూడా రిజిస్టర్ కాలేదంటే ఇప్పుడు నేను అదే అడుగుతున్నా సార్, ఈ ప్రజలు ఎట్టిపోవాలి? ప్రభుత్వం అనుమతులున్న భూమి హుడా వేలంలో, తర్వాత హెచ్ఎండిఏ వేలంలో తీసుకున్న భూమి కూడా ఈ రోజు 22A ఉంది అని అంటే ఎవరికైనా గుండెలు జారిపోతాయి కదా సార్. అంటే ఈ రీసెంట్ గా వీళ్ళు ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోచారం విలేజ్ అని ఉందండి, అక్కడ ఒక 36 అనే సర్వే నెంబర్ లో 230 ఎకరాల భూమి ఉంటుంది, ఒకటే సర్వే నెంబర్ లో. దాంట్లో హౌసింగ్ బోర్డు వాళ్ళు 80 ఎకరాలు పర్చేస్ చేశారు. వాళ్ళ భూమి వాళ్ళకే ఉంది, మిగతా 80 ఎకరాల భూమి మిగతా భూమిలో ప్లాటింగ్ అయింది. ఒక 40% కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు అక్కడ హౌసింగ్ బోర్డు భూమి 80 ఎకరాల్లో ఉంది కాబట్టి 230 ఎకరాలను మొత్తం టోటల్ గా నిషేధిత జాబితాలో పెట్టారు. అట్లాగే దివ్యానగర్ అని ఉంటది కాచివాన్ సింగారంలో, కొన్ని 100 ఎకరాలు, అక్కడ 20 గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంటుంది. ఆ 20 గుంటలు కూడా శ్మశానంగా ఉంది, దాంట్లో ప్లాటింగ్ జరగలేదు, అది ప్రొహిబిషన్ లో పెట్టేసారు. నారపల్లి అనే గ్రామంలో 152 ఎకరాలు ఇది ఎండోమెంట్ ల్యాండ్, వెంకటాపురం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ల్యాండ్ ను ఆ గుడి మెయింటెనెన్స్ కోసం అప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో జీవో పాస్ చేసి దాన్ని అమ్మటం జరిగింది. అమ్మినాక వచ్చినటువంటి డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన మిత్తితోటి గుడి మెయింటెనెన్స్ జరుగుతుంది. ఆడ ప్లాటింగ్ అయిపోయింది, ఒక 80% ఇల్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు అది ప్రొహిబిషన్ లో పెట్టారు. ఇప్పుడు అది ప్రొహిబిషన్ లో పెడితే మేము కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ ఏం చేసిండు, ఎండోమెంట్ కి లెటర్ రాసిండు. అంటే ఎండోమెంట్ నుంచి కలెక్టర్ కి రావాలి, కలెక్టర్ నుంచి వీళ్ళకి రావాలి.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు రావాలి. అంటే ఇది ఎంత పెద్ద తతంగం, ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అవును, ఇలా సమస్య పరిష్కారం కాదు. ఇంకా ఏది చెంగిచెర్ల అనే విలేజ్ ఉంది. చెంగిచెర్లలో 33/2134510 అనే సర్వే నెంబర్స్ ఉంటాయి అన్నట్టు. ఆ సర్వే నెంబర్లలో ఒక 100 ఎకరాల భూమి ఉంది. అందులో కూడా 20 గుంటలే శ్మశాన భూమి ఉంది. అక్కడ కూడా దాన్ని టోటల్ గా నిషేధిత జాబితాలో పెట్టుకుంటూ వచ్చారు. బుద్ధానగర్ అని ఫీర్యాదుగూడలో ఉంటుంది సార్. ఆ బుద్ధానగర్ ఒక 80 ఎకరాల లేఅవుట్. ఇప్పుడు ఆ బుద్ధానగర్ లో కొంతమంది అపార్ట్మెంట్ లో ప్లాట్ కొనుక్కున్నారు. సెకండ్ సేల్స్ ఉంటాయి కదా, అట్లాగే ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కొని వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోగానే సబ్ రిజిస్టర్ ఏం చెప్తున్నారు, మీది నిషేధిత జాబితాలో ఉంది, మీరు యుఎల్సి సర్టిఫికేట్ తీసుకోమంటున్నారు. యుఎల్సి కోసం కలెక్టర్ ఆఫీస్ కు పోతే దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు. లేదు సార్, ఇవి ఎక్కడంటే పుట్టగొడుగులా సార్. ఏ ప్రాంతానికి వెళ్ళిన ఇదే సమస్య సార్. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా 22A కోసం మాట్లాడుకుంటున్నారు. ఎంత పెద్ద సమస్య ఉంటే ప్రభుత్వం ఎక్కడా సమస్య లేదు, ఇదంతా మీడియా సృష్టి, 40 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. నిజంగా మీడియా సృష్టి ఇది? నిజంగా సమస్యలు లేవా? మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన కానీ ముఖ్యమంత్రి ప్రకటన కానీ ఎలా చూడాలి సార్? ఇప్పుడు వాళ్ళు స్వతహాగా వ్యాపారస్తులండి. వాళ్ళు వ్యాపారాన్ని చక్క పెట్టుకోవడానికే వాళ్ళు టైం కేటాయిస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క ఇప్పుడు పొంగులేటి గారు ఉన్నారు, రెవెన్యూ మంత్రి వర్యులు. రెవెన్యూలో ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. రెవెన్యూ వ్యక్తుల పైన ఆయనకు గ్రిప్ లేదు. ఆయన మాట వినేటోళ్ళే లేరు. రెవెన్యూ శాఖలో ఏ ఉద్యోగం ఆయన మాట వింటాడు? అంటే ఆయనకు దాని మీద పట్టు లేదు, అవగాహన లేదు. అవగాహన లేకపోవటం వల్ల ఇష్టానుసారంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రజల్ని ఇట్లా సమస్యలకు గురి చేస్తున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి పోతే ఎంతో కొంత వాళ్ళు తీసుకొని పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు రెవెన్యూ ఉద్యోగులు కానీ, HMDA ఉద్యోగులు కానీ, ఇరిగేషన్ ఉద్యోగులు కానీ దొరికినప్పుడు, ఏసీబీకి దొరికినప్పుడు 100 కోట్లు బయటపడుతుంది. అవును, అసలు 400 కోట్లు 300 కోట్లు బిల్డింగ్లు. ఎంత ఘోరంగా ఉందంటే మున్సిపల్ కమిషనర్లు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు ఒక దుకాణం తెరిచారు సార్. సబ్ రిజిస్టర్లు ఒక దుకాణాలు తెరిచారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. చివరికి అంటే కొన్ని పేర్లు ప్రస్తావించకూడదు కానీ చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా, ఒక ఎగ్జాంపుల్, ఒక 500 కుటుంబాలు ఒక పెద్ద అపార్ట్మెంట్ కి సంబంధించి, కొన్ని విల్లాలకు సంబంధించిన ఒక వెంచర్కి సంబంధించి అంతా రెడీ అయిపోయాయి. ఈ 500 కుటుంబాలకు సంబంధించిన ఫ్లాట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది 22Aలో ఉందని అన్నారు. యాక్చువల్ గా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. అనుమతులు ఉన్న తర్వాత కూడా ఇది ఉందంటే ఒక పెద్ద స్థాయిలో వ్యక్తి 50 crores డిమాండ్ చేశారని ఒకరు చెప్పారు. 50 కోట్లు చేస్తే ఇది అయిపోద్దని. లేదు సార్, కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఉత్తర్వులు ఉందంటే కోర్టు ఉత్తర్వులు అంటే ఏంటి? ఎన్ని ఆర్డర్లు ఉంటాయండి కోర్టు ఉత్తర్వులు? ఎన్ని కోర్టు ఉత్తర్వులు ఉంటాయి? ఎన్ని ధిక్కరణ అంశాలు ఉంటాయి? ఇవన్నీ మన మామూలునండి. మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి, మీరు వెంటనే క్షణాల్లో 22A నుంచి తొలగిస్తా ఉన్నారంట. ఇంతకు మించిన బరితెగింపు ఏంటి సార్? మీరు అది పక్క పెడితే పర్మిషన్ కు హైదరాబాద్ నగరంలో HMDAకు మీరు ఒక లేఅవుట్ చేయడానికి పోయినా, లేదా ఒక అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్ కోసం పోయినా కూడా ఎసెప్టిక్ ఇంత ఉంటుందండి లెక్క. ఎసెప్టిక్ ఇంత, లేదా స్క్వేర్ యార్డ్కి ఇంత చెల్లిస్తేనే మీకు పర్మిషన్ వస్తుంది, లేదా రాదు. ఫ్రీగా ఎవరైనా పర్మిషన్ తెచ్చుకున్నది చూపిస్తే మీ ముక్కు నెలకు రాస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాదు పర్మిషన్. అంటే 22Aలో ఉందంటే ఇంకా వెంటనే ఫ్రీగా పర్మిషన్ రాదు. అసలు 22Aలో ఉంటే సగం సగం మాట్లాడుకుంటారు. కాదు మరి, మీరు అన్నారు కదా కొన్నిటిని కలెక్టర్ 22A నుంచి తొలగించాడని. అలాంటి వాటికి కూడా అదే జరిగిందా? అంటే అవి ప్రైవేట్ ఆస్తులు కాబట్టి మేము స్పష్టంగా దానికి సంబంధించిన సబ్జెక్ట్ ని కలెక్టర్ గారి ముందు మను చౌదరి గారని, మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కొంచెం జెంటిల్ పర్సన్ పాపం. ఆయన సమస్యలు అర్థం చేసుకొని ఇమీడియట్ గా కొన్ని గ్రామాల సమస్యలు ఆయన పరిష్కరించింది అప్పటికప్పుడే. కానీ కొన్ని పరిష్కరించడానికి కూడా ఆయన చేతిలో లేదు. సర్వేర్ వెళ్ళి సర్వే చేయాలి. జిల్లాకు ఒకే సర్వేర్ ఉంటారు. ఆ ఒక్క సర్వేర్ జిల్లాను మొత్తం ఎప్పుడు సర్వే చేయాలి? ఈయన ఎట్లా 40 రోజులలో పరిష్కరిస్తారు చెప్పండి? అంటే పొంగులేటి గారికి, రెవెన్యూ మంత్రి వర్యులైన పొంగులేటి గారికి అవగాహన లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయనకి అవగాహన ఉందా లేదా అన్నది ఓకే. ఎందుకంటే ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఖచ్చితంగా ఉండొచ్చు. అంటే ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, అవగాహన అంటే ఆయన దృష్టికి లేకపోవడం. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామీణ ప్రాంతాలు అన్నింటిలో కూడా ఎక్కడ చూసిన 22 కోసం చర్చిస్తున్నారు. ప్రభుత్వం ఏమి లేదంటుంది. అసలు ఏంటి, ఎందుకు, ఎక్కడ ఈ 40 రోజుల్లో సమస్య పరిష్కారం అంటున్నారు? నిజంగా పరిష్కారం అయ్యే వాతావరణం ఉందా? అసలు ఏంటి సార్ పరిష్కారం ఏంటి సార్? దీనికి చెప్పండి. ఈ గవర్నమెంట్ లో ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఒకవేళ
ఈ గవర్నమెంట్ ఇమీడియట్ గా సమస్యను పరిష్కారం చేయాలంటే ఓకే ఏదైతే ప్లాట్కు గానీ ఇల్లుకు గానీ వ్యవసాయ భూమికి గానీ ఆల్రెడీ లింక్ డాక్యుమెంట్ ఉంటే ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వనండి, రేపటి నుంచే పరిష్కారం అయిపోతుంది. ఓకే దానికి 40 రోజులు ఎందుకు, 4 సంవత్సరాలు ఎందుకు సార్? ఇమీడియట్ గా అవుతుంది. లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఎంత దారుణం జరుగుతుందంటే తెలంగాణలో జీవితాంతము కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుతోటి సొంతింటి కళను నెరవేర్చుకోవటం కోసం పేద మధ్య తరగతి ప్రజలు ఒక 100 గజాలలో ఈ అన్ని పర్మిషన్లతోటి వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత 10-20 ఏళ్ళు గడిచిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అంటే వాళ్ళు ఏం కావాలి అసలు? ఇప్పుడు అదే సార్, చాలా మంది ఆ విధంగా లవోదీపం అంటున్నారు సార్, కన్నీళ్లు పెడుతున్నారు. మా 99 టీవీ ఛానల్ కి అయితే ఈ మధ్య కాలంలో ఒక పబ్లిక్ ఇష్యూస్ మీద ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదు సార్. ఫోన్స్ చేస్తున్నారు, కొందరు వచ్చి కలుస్తున్నారు, 22 ఏమైనా అడ్రస్ చేయండి అని. అందుకే 99 టీవీ కూడా ఒక సామాజిక బాధ్యతగా దీన్ని ఒక యజ్ఞంలా తీసుకుంది. ఖచ్చితంగా 99 టీవీ ఈ 22A బాధితుల పక్షాన పోరాడాలి, లేదంటే వాళ్ళ గొంతుకై రావాలని మేము డిసైడ్ అయ్యాం సార్. అందుకు ఖచ్చితంగా ఎవరైనా ఏ బాధితులైనా జెన్యున్ బాధితులు అయితే ఖచ్చితంగా వాళ్ళని ఇష్యూని అడ్రస్ చేస్తాము, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాము, భవిష్యత్తులో అవసరమైతే లీగల్ ఎయిడ్ కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత కోట్లాది మంది ప్రజలకు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 కోట్ల మంది ఎఫెక్ట్ అవుతున్నారు సార్. 2 కోట్ల మంది అంటే ఎంత మానసిక చింతన అది, ఒక కుటుంబానికి ఎంత నిద్రపోవటం లేదు. చూడండి సార్, చాలా మంది మాకు అసలు రాత్రి 10 గంటలకు చేస్తారు, ఉదయం 6 గంటలకు చేస్తున్నారు ఫోన్. సార్ మాకు అవసరం ఉంది సార్, నేను అప్పు కట్టుకోవాలని ఒకరు, పిల్లల ఫీజులు కట్టాలని ఒకరు, మా ఇంట్లో పెళ్లి ఉన్నదని ఒకరు, రకరకాల బాధ్యతలు. మీకు పర్వతపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది సార్. ఆ విలేజ్ లో ఒక అతను 120 ఎకరాలు లేఅవుట్ చేశాడు. 120 ఎకరాల లేఅవుట్ లో ఏం చేసిందంటే కొంత ఒక 16 ఎకరాలు ప్రభుత్వ భూమిలోకి లేఅవుట్ చేయటం జరిగింది. అంటే మీరు చూడండి గమ్మత్తుగా ఈ రాజకీయ నాయకులు కానీ రెవెన్యూ ఉద్యోగుల లీలలు ఏ విధంగా ఉంటాయంటే ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి ప్రభుత్వ భూమిలో పొజిషన్ చూపిస్తారు. అబ్బా, ఇప్పుడు మీకు ఏమైతుంది, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, అవును, డాక్యుమెంట్ పైన పర్మిషన్ వస్తుంది, పొజిషన్ మాత్రం ప్రభుత్వ భూమిలో ఉంటది. ఓకే. అయితే ఆ పర్వతపూర్ లో ఆ సాయిప్రియ నగర్ లో వాళ్ళు ఏం చేశారంటే నెలకు 500 రూపాయల లాగా ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నారు. ఓకే. కొనుక్కున్నారు వాళ్ళు, LRSలు కట్టుకున్నారు, రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ 2-3 సార్లు రిజిస్ట్రేషన్ అయినాక 25 సంవత్సరాలు గడిచిపోయిందండి. ఒక 350 ప్లాట్లు ఆ కాలనీలో ULCలో ఉన్నాయని చెప్పి, అంటే సర్ప్లస్ ల్యాండ్ లో ఉన్నాయి అని చెప్పేసి గత గవర్నమెంట్ ఫినిషింగ్ చేసింది. వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇక్కడ ఎవరు మోసం చేశారు? వాడు ఎవడో మోసం చేసి అమ్ముకొని బయటపడి వాని మీద నువ్వు కేసు పెట్టవు, వాని మీద నువ్వు చర్య తీసుకోవు. మళ్ళీ నీ ప్రభుత్వం ఇప్పుడు నీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ కొన్నాం, ప్రభుత్వం కదా. అవును. తర్వాత LRS తీసుకున్నావు కదా, ప్రభుత్వమే కదా ఇచ్చింది. తర్వాత మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినావు కదా, ప్రభుత్వమే కదా ఇచ్చింది. అవును. మరి నువ్వు ఇప్పటి వరకు అది 25 ఏళ్ళు గడిచిన అనుమతులు ప్రభుత్వం నుంచి అనుమతులు, మరి అదే ప్రభుత్వం నీ భూమి ఎవరిని నమ్మి కొనాలి? అదే సార్, ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఒక ప్లాట్ ఇల్లు కొనాలంటే ముఖ్యమంత్రి గారి సంతకం కావాలన్నా, మరి ఎవరిస్తే క్లియర్, ఎవరు క్లియరెన్స్ అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం గవర్నమెంట్. సార్ ఇక్కడ నుంచి ఏంటంటే సార్, ఇప్పుడు HMDA కూడా ఈ ల్యాండ్స్ కూడా తీసుకుంటే ఆలోచించాలా? ఖచ్చితంగా. మీరు ఉడా పర్మిషన్స్ ఉన్నాయని చెరువులలో లేవా? HMDA పర్మిషన్స్ ఉన్నాయని చెరువులలో లేవా? ఇవాళ 55 చెరువులు హైదరాబాద్ నగరంలో కనుమరుగైపోయినాయి. 179 చెరువులు పాక్షికంగా కబ్జాకు గురైపోయినాయి. వాటిని ఇంతవరకు ఏమి రక్షించలేకపోయింది కదా ఈ ప్రభుత్వం. అయితే ఎప్పుడైతే 350 ప్లాట్లకు గవర్నమెంట్ ఫినిషింగ్ చేసిందో ప్రభుత్వ భూమి అని, మీ వెంటనే అప్పటి గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయటం, వాళ్ళు కొంత ఆలోచించటం, అన్యాయం జరిగింది వీళ్ళు పేదలు అని చెప్పి గుర్తించి జీవో 118 లో పెట్టడం జరిగింది. ఒక 44 కాలనీలు పెట్టారు. LB నగర్ ఏరియాలో కూడా ఒక 44 కాలనీలు పెట్టడం జరిగింది. అంటే కొన్ని వేల ప్లాట్లు అవి. మా ఇక్కడ పర్వతపూర్ లో 350 కానీ LB నగర్ లో కొన్ని వేలల్లో ఉన్నాయి ప్లాట్స్. 118 జీవోలో పెట్టారు. రెగ్యులరైజ్ అయ్యే లోపే ఒక ఇల్లు అయింది. ఈ లోపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళు కట్టుకున్నటువంటి కూలగొట్టింది. అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ పరిస్థితులు మారుతాయి, డిసిషన్ మారుతుందా? ఎందుకు ప్రజల మీద ఇంత దౌర్జన్యం? సార్ ఇప్పుడు దానివల్ల ఏమైనా గొప్ప అంటే, ఇప్పుడు చూడండి సార్, రిజిస్ట్రేషన్లు తగ్గిపోతున్నాయి సార్, బయర్స్ వెనక్కి తగ్గుతున్నారు, బ్యాంక్ లోన్స్ నిలిపేస్తున్నాయి, ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు, బిల్డర్స్ కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి వెనకాడుతున్నారు.
అంటే ఫైనల్ గా ఇది ప్రభుత్వానికి నష్టం కలిగించేదే కదా. అది గ్లోబల్ హైదరాబాద్ కి సంబంధించి ఒక ప్రపంచ స్థాయి ఇమేజ్ వచ్చినప్పుడు ఇప్పుడు అంటే అసలు ఎన్ఐఏలు కూడా కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు సార్. రియాలిటీ పడిపోయింది. ఇప్పుడు ఈ విధంగా చేయటం అనేది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ భూములని చెరువులను రక్షించటం ప్రభుత్వ బాధ్యత. అవును. ఆ బాధ్యతని విస్మరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి మీద నువ్వెందుకు చర్య తీసుకోలేదు? ప్రభుత్వ భూమిలో ఒక అపార్ట్మెంట్ వచ్చింది లేదా ఒక కాలనీ వచ్చిందండి, అక్కడ రెవెన్యూ ఉద్యోగి ఉంటాడు కదా, ఆ రెవెన్యూ ఉద్యోగి కన్సల్టెన్స్ జరిగింది కదా, మరి ఆ ఉద్యోగి అంతో ఇంతో తీసుకొని అక్కడ అనుమతించింది కదా, లేకపోతే హెచ్ఎండి అనే పర్మిషన్ ఇచ్చింది కదా. ఆ పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఉద్యోగుల పైన మీరు చర్య తీసుకోవాలి కదా. ఒక చట్టం తీసుకురండి, ఒక చట్టం రిలీజ్ చేయండి, 7 సంవత్సరాలు జైలు శిక్ష, ఉద్యోగం నుంచి డిస్మిస్ అని చెప్పి తీసుకురండి. రేపు నుంచి ప్రభుత్వ భూములు కబ్జా కావు కదా. మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. ఇప్పుడు ఒక జేబు దొంగ ఒక 3,000 రూపాయలు మన పాకెట్ల నుంచి కొడితే వానికి ఏం చేస్తారు పోలీసులు? కాళ్ళకు చేతులకు బేడీలేసి పోలీస్ స్టేషన్ లో ఒక వాయించిన తర్వాత జడ్జి ముందు తీసుకువెళ్తారు. ఈ విధంగా దీన్ని అడ్డం ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారు జడ్జి ముందుకు తీసుకెళ్లే వరకు అతనికి బేడీలు ఉంటాయి. ఆ జడ్జి ముందుకు పోయే ముందు తీస్తారు. ఆ తర్వాత జడ్జి ఏం మాట్లాడుకుంటే 14 days రిమాండ్ విధిస్తారు. ఈ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కరప్షన్ చేసినటువంటి మళ్ళీ వాళ్ళ ఫోటోలు ఏం చేస్తాం? ఆ జేబు దొంగలు రైల్వే స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఫోటోలు పెడతాం కదా, వీళ్ళ ఫోటోలు కూడా వాళ్ళ కార్యాలయాల్లో పెట్టమనం. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఈ విధంగా ఈ 22A అడ్డం పెట్టుకుని పై లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు ఎవడైతే అవినీతికి పాల్పడుతున్నాడో, ఎవరైతే లంచాలు డిమాండ్ చేస్తున్నాడో, ఎవరైతే కోర్టు లెక్క చేయట్లేదు, ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి సార్. కఠిన శిక్షలు పడాలి. వాతావరణం ఉందా? సెక్షన్స్ ఉన్నాయా? లేవు. ఇంకా ముందు కూడా ప్రభుత్వం అలాంటి చర్య తీసుకోలేదు. ఇక ముందు కూడా జరగవని గ్యారెంటీ ఏముంది? ఓకే. ఇప్పుడు ప్రభుత్వ భూములకు నువ్వు ఖచ్చితంగా కంపౌండ్ వాళ్ళు నిర్మించు. కంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే భవిష్యత్తులో కావు. ఎవడు కొనుగోలు చేయడు కదా. కొనుగోలు చేయడు. అది రెండు హెచ్ఎండి అనేది ఇక్కడ నుంచి అన్ని చూసుకొని ఇవ్వాలి కదా. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి కదా. హుడా ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి కదా. హౌసింగ్ బోర్డు ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి కదా. చివరికి ఆ భూములకు సంబంధించి కూడా 22A లో ఉందని వేధించడం అనేది చాలా బాధాకరం. సార్ ఒకటి చెప్పండి సార్ ప్రవీణ్ గారు, ఫైనల్ గా ఇది సమస్య తీరేదేనా లేదంటే ఎల్లకాలం కొనసాగేదేనా? దీనికి పరిష్కారం ఏంటి సార్? కోర్టులకి మెట్లెక్కితే ఫలితం ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందంటే రెవెన్యూ ఉద్యోగి పత్రం లేకుండా కాదు. రెవెన్యూ ఉద్యోగి పత్రాలు మారిస్తే తప్ప అది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయడానికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చినటువంటి ఉద్యోగి ఉన్నాడో ఆ ఉద్యోగిని ఒక 7 సంవత్సరాలు శిక్షించేలాగా ఒక చట్టం తీసుకురావాలి. అట్లాగే ఆ ప్రాపర్టీని రికవరీ ఆయన దగ్గర నుంచి చేయాలి. ఆ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేలాగా ఒక చట్టం తీసుకురమ్మనండి. రేపటి నుంచి హైదరాబాద్ నగరం కాదు, తెలంగాణలో ఒక గజం భూమి కూడా కబ్జాకు గురి కాదు. ఇట్లా ఎందుకు చట్టం చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం? చట్టం చేస్తే తప్ప భవిష్యత్తులో ఇక ఈ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావాలనే నమ్మకం ఏమీ లేదు. రైట్. నారుగోని ప్రవీణ్ గారు, నేను మీకు స్టార్టింగ్ గా చెప్పాను, 99 TV చీఫ్ ఎడిటర్ గా నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్. ఖచ్చితంగా దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని దీనిపైన ఒక ఉద్యమాన్నే లేపుతోంది, ఒక ఉద్యమాన్ని పిలుపునిస్తుంది 99 TV. ఉద్యమ పంతాన్ని అనుసరించబోతోంది. ఎందుకంటే వేలాది బాధితుల పక్షాన 99 TV గొంతుగా మారిపోతుంది. మీడియా అంటే ఒక 4 వార్తలు, 4 ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూలు, ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వటం, యాడ్స్ ప్లే చేయటం అనేది కాదు. మీడియా అనేది 4th ఎస్టేట్ అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతను అనుసరించే మేము 99 TVగా ఈ క్రతువుకి మేము సిద్ధమయ్యాం సార్. ఖచ్చితంగా మీ దృష్టికి వచ్చిన ఏ అంశమైనా మాతో పంచుకోండి. అలాగే బాధితులు కూడా మీరు ఇక్కడ 99 TVకి తీసుకురండి, లేదంటే బాధితులు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మా దగ్గర పంపించండి, వాళ్ళ వాయిస్లను పంపించండి. ఖచ్చితంగా ఈ ఇష్యూని అడ్రస్ చేద్దాం సార్. ఈ క్రతువులో ఈ లక్ష్యంలో ఖచ్చితంగా మీరు మాతో చేతులు కలపాలి. సమస్యలని ఎందుకంటే ఫైనల్ గా ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. ఈ అధికారుల అవినీతి దాహం అనేది తగ్గిపోవాలి సార్. అవినీతి అధికారులు, రాజకీయ నేతలు, వీళ్ళ అధికార దాహం తగ్గిపోవాలి, అవినీతి దాహం తగ్గిపోవాలి. ఫైనల్ గా సామాన్యులకు న్యాయం జరగాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. 22A సంగతి ఏంటనేది తేల్చాలని డిసైడ్ అయ్యాం సార్ 99 TV తరఫున. కృతజ్ఞతలు సార్ మీకు. సార్ ప్రజల తరపున, బాధితుల తరపున ఖచ్చితంగా మీతో మేము కలిసి వస్తాం. మేము ఇంతకుముందు ధర్నాలు చేపట్టినాం ఈ విషయం పైనే. చాలా మంది బాధితులు వాళ్ళ గోడు మా ముందు వెళ్ళపోసుకోవటం జరిగింది. మేము పరిష్కరించగలిగినాం కానీ మిగతా పరిష్కరించలేకపోయినాం. ఇది మాతో సాధ్యం కానటువంటి సమస్య, అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అవును. ఇప్పుడు మాకు 29 జిల్లాల్లో ఏపీలో కూడా కొన్ని చోట్ల. నిన్న ఒక అతను ఫోన్ చేశాడు, రంగారెడ్డి జిల్లాలో 2 గ్రామాలనే 1000 ఎకరాలు ప్రొహిబిటెడ్ లో పెట్టారు సార్. మేము మాకు ధరణి పాస్బుక్లు ఉన్నాయి, మేము కొన్ని సంవత్సరాల నుంచి దున్నుకొని బతుకుతున్నాం, మా పరిస్థితి ఏంటి అంటాడు. 1000 ఎకరాలు. 1000 ఎకరాలు మరి చూడండి సార్, 2 గ్రామాలు. అవును.
ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? 50 కోట్ల వరకే అడుగుతున్నారంటే లంచాలు, మిగతా సామాన్యుల్ని ఏ విధంగా పీడేస్తున్నారు సార్ వీళ్ళు? అసలు లంచం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని కాదండి, రైట్. ఎట్టి పరిస్థితులు కాదు. అసలు అట్లా తెగబడేరు, ఎందుకంటే భయం భక్తి లేదు. అంతే, బరితెగింపు సార్, బరితెగింపు. ప్రతి ఒక్కరు ఇప్పుడు రెండు ఆ బరితెగింపు ఎప్పుడు వస్తుందంటే సార్, ఆ పైన వాళ్ళు ఎప్పుడైతే కొంత ఇన్సూరెన్స్ గా ఉంటారో, తీసుకోరా నేను చూసుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సార్, నా భూమి 1 కోటి రూపాయల విలువైన భూమి ప్రొహిబిషన్ లో పెట్టిండు. నేనేం చేస్తా సార్ ఇట్లా సంగతి అని, ఆయన ఫస్ట్ సార్ మెత్తగా సీరియస్ గా సమాధానం వస్తాడు. 2-3 సార్లు తిరిగిన తర్వాత మెత్తబడతాడు. మెత్తబడిన తర్వాత నేనే బతలాడుకుంటా, సార్ తీయండి సార్, అంతో ఇంత ఇస్తా సార్. ఎంత ఇస్తావు? 1 కోటి రూపాయలు ఉంది కదా, 10% ఇస్తావు, 10 లక్షలు. నేనేమనుకుంటా, కోర్టుకు పోతే లేట్ అవుతుంది, ఇంకా ఆయన ఏసీబీకి పట్టిస్తే నాకెందుకు ఇవన్నీ పరేషాన్లు అని చెప్పేసి అంతో ఇంతో సమర్పించుకొని తెచ్చుకోవటం, నిషేధిత జాబితాల నుంచి తొలగించుకోవటం జరుగుతుంది. రైట్ సార్, ఖచ్చితంగా సామాన్యుల పక్షాన ఉందాం సార్. మీరు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు, 99 టీవీ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఫైనల్ గా ప్రజలకు న్యాయం జరగాలి, ఈ అవినీతి తగ్గిపోవాలి. కోర్టు ఉత్తర్వులను లెక్క చేయని అధికారులు కానీ మిగతా వాళ్ళు ఎవరికైనా ఇది ఒక చంపపెట్టు వ్యవహారంగా ఇది మారాలి. మరోసారి 99 టీవీ చీఫ్ ఎడిటర్ గా నేను ప్రజలందరికీ అపీల్ చేస్తున్నా, 22A మీద 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, మీకు కోర్టు అనుమతులు, అన్ని రకాల అనుమతులు ఉన్నా, కోర్టు ఆర్డర్స్ ఉన్నా, 22A జాబితాలో పెట్టి మిమ్మల్ని హింసిస్తున్నారా, మిమ్మల్ని బాధ పెడుతున్నారా, ఖచ్చితంగా 99 టీవీ దృష్టికి తీసుకురండి. అలాగే మీరు ఫస్ట్ 99 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. 99 టీవీకి సంబంధించి మొత్తం మీ సమస్యను అడ్రస్ చేస్తాము. త్వరలో మీకు 99 టీవీ ఒక నెంబర్ కూడా ఇవ్వబోతోంది. ఆ నెంబర్ కి మీరు వీడియోస్ 3 మినిట్స్ లిమిట్ దాటుకున్న వీడియోస్ పంపించండి, మీ సమస్యను తెలియజేస్తూ, వివరాలు తెలియజేస్తూ. అలాగే మీ సమస్యను ఆ టెక్స్ట్ రూపంలో కూడా పంపించండి. ఖచ్చితంగా దాన్ని టెలికాస్ట్ చేస్తాం, దాన్ని ప్రసారం చేస్తాం. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటంలో, అలాగే భవిష్యత్తులో లీగల్ ఎయిడ్ అందించడంలో కూడా 99 టీవీ ముందుంటుంది. ఒక ప్రజా కోసం, ప్రజల కోసం కాబట్టి మీరు తీసుకుంటున్న ఈ సహేతుకమైన అంశం, వీటిని అన్నిటి నేపథ్యంలో మీరు ఖచ్చితంగా సహకరించండి. ఒక మంచి ప్రజాస్వామ్యయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నంలో మనం అందరం భాగం అవుదాం. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు.